తెలుసా? ప్రభువా, నన్ను ఉజ్జీవముతో నింపు, నన్ను ఉజ్జీవింపచేయి, నన్ను వెలిగించు, నా ద్వారా అనేక మందిని వెలిగించు ప్రభువా. మళ్ళా చెప్తున్నా, ఒక మామిడి చెట్టు పండ్లు కాచింది అంటే తన కోసం కాయటల్లా, ఇతరుల కోసం కాస్తుంది. ఒక జామ చెట్టు జాంకాయలు కాస్తుంది అంటే తన కోసం కాయటల్లా, ఇతరుల కోసం కాస్తుంది. ఒక గులాబీ చెట్టు గులాబీ పువ్వులు ఇస్తుంది అంటే తన కోసం అవి పుష్పించటల్లా, మన కోసం అవి పుష్పిస్తుంది. ఒక కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు కాస్తుంది అంటే తన కోసం కాయటల్లా, మన కోసం కాస్తుంది. బర్రె పాలిస్తుంది అంటే తన కోసం పాలు ఇవ్వటల్లా, మన కోసం పాలిస్తుంది. కోడి పుట్టి పెరిగింది అంటే తన కోసం జీవించట్లా, చెప్పండి ఏమిటో, మన కోసమే. అది మన కోసమే, తన జీవితం మన కోసం. ఒప్పుకుంటారు ఒప్పుకోరా? చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ లోకంలో మీరు ఏదైనా చూడండి, సూర్యుడు తన కాంతిని వెదజల్లుతుంది మన కోసం, చంద్రుడు వెన్నెలను కుమ్మరిస్తుంది మన కోసం, మేఘాలు వర్షాన్ని కురిపిస్తుంది మన కోసం. మన కళ్ళ ముందు కనిపించే సృష్టిని జాగ్రత్తగా చూడండి. అవి సృష్టించబడినవి వారి కోసం కాదు, అవి ఇతరులకు ఆశీర్వాదంగా ఉండడం కోసం.